పెద్దమ్మకి అన్నయ్య పూరి ఎంతో నేను బిందు కూడా అంతేనమ్మా. నువ్వే పొరబడుతున్నావమ్మా. మీరు మారరా? ఇంత జరిగినా వాళ్ళ మీద నా మాట పడనివ్వట్లేదు. సరేలే, నువ్వు మీ అన్నయ్య నమ్ముకో. నేను మా అన్నయ్య కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఏంట్రా? నక్షత్ర నీతో మాట్లాడడానికి వచ్చింది. మాట్లాడుకోండి. చెర్రీ, పాపం మీ అమ్మ నేను నిన్ను చూడాలని వచ్చాను అనుకుంటుంది. నేనొచ్చింది నీకు వార్నింగ్ ఇవ్వడానికే. ఏంటి వార్నింగా? ఆ రోజు బలవంతంగా నా మెళ్ళో ఈ తాళి కట్టావు కదా. నన్ను భార్యగా చేసుకుని మా ఇంటిపై అధికారం చెలాయించాలి అనుకున్నావు. కానీ నీ కుటుంబం మొత్తం మా మీద ఆధారపడి బతుకుతోంది. అది నువ్వు మర్చిపోకు. నువ్వు ఈ తాళి కడితే నీ జీవితం సెటిల్ అయిపోతుంది అనుకున్నావు. కానీ నీ బతుకు ఈ జైలుకే సెటిల్ అయ్యేలా చేస్తా. నక్షత్ర, చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇంకా మొదలు పెట్టలేదు చెర్రీ. నేను చెప్పేది ఫస్ట్ పూర్తిగా విను. ఫైనల్ హియరింగ్ రోజున నువ్వు దోషివని తేలిపోతుంది. నీకు శిక్ష పడుతుంది. నీ జీవితం ఈ జైలు గోడల మధ్య ముగిసిపోతుంది. అత్తే మాటలు నమ్ముకుని నువ్వు బయటికొస్తానని కలలు కనకు. నేను మా మమ్మీ ఉన్నంత వరకు అది ఎప్పటికీ జరగదు. చెర్రీ, ఇంకో విషయం. ఈ కేసు సాకు అడ్డు పెట్టుకుని నేను నీకు విడాకులిస్తున్నాను. కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నాను. గెట్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఈ గ్రీన్ కలర్ సూట్లో నువ్వు సూపర్ స్టార్లా ఉన్నావు బావా. అమ్మా, నేను వెళ్తున్నాను. ఎక్కడికి గగన్? చెప్పాడు కదమ్మా, విడాకుల పేపర్స్ పై సంతకాలు పెట్టించుకోవడానికని. తనే మన మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకుంది. భూమికి మన పైన మమకారమే తప్ప వేరే ఆలోచన ఉండదురా. మనకి వద్దు వద్దని చెప్తున్నా నీకు ఆవిడ గారి మీద ప్రేమ తగ్గట్లేదేంటమ్మా? నీ మనసు మీద కప్పుకున్న ద్వేషమనే ముసుగు తీసి ఆలోచించరా. భూమి దేవతలా కనిపిస్తుంది. ఆ దయ్యాన్ని దేవతనకమ్మా, ఒళ్ళంతా కంపరంగా ఉంది. అమ్మా, ఇది కోపంలో తీసుకున్న నిర్ణయం కాదమ్మా. మన పూరి పెళ్లి జరగాలంటే నేను ఈ విడాకులు తీసుకొని తీరాలి. మీ ఇద్దరిది మావిడాకులతో ఒకటై విడాకులతో వేరే ఏ బంధం కాదు గగన్. భూమి ప్రేమకి మాత్రం మలినం అంటదురా. అమ్మా, నా పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా? పూరి, నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా. వీళ్ళిద్దరూ కూడా కలిసే ఉండాలి.
నాకు మీరందరూ సంతోషంగా ఉండాలి. నన్ను అర్థం చేసుకోరే. హాయ్ గగన్. హాయ్ పూరి. హాయ్ తారా. హాయ్. మన పెళ్లికున్న అడ్డంకులు తొలగిపోవాలని గుడికి వెళ్లి పూజ చేయించుకొని వెళ్తూ వెళ్తూ దారిలో ఇక్కడే కదా మన ఇల్లు అని ఒకసారి కనిపించి వెళ్దామని వచ్చాను. హే, మ్యాచింగ్ మ్యాచింగ్. ఇది మీ టేస్టేనా? అవును, మా అన్నయ్య టేస్ట్ చాలా బాగుంటుంది. నా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గగన్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా, అంతకంటే బెస్ట్ ప్రూఫ్ ఇంకేం కావాలి? ఎక్సలెంట్ వదినా. అతకని బంధాల కోసం ఎందుకో ఈ ఆరాటం. అమ్మవారి పొట్టు పెట్టుకోండి. ఇట్స్ ఓకే. ఓహో, నా చేతులతోటి నేనే పెట్టాలా? సరే. తారా, నీకెందుకమ్మా కష్టం? నేను పెడతానుగా, నువ్విట్రా. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? మన పెళ్లిళ్ళకి అన్నయ్య విడాకులు అడ్డొస్తున్నాయి కదా, డాక్యుమెంట్స్ మీద సంతకాల కోసం వెళ్తున్నాడు. వావ్, గుడికలా వెళ్ళొచ్చానో లేదు, అప్పుడే గుడ్ న్యూస్ చెప్పారు. మీరు త్వరగా వెళ్ళండి, ఇలాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయకూడదు. అమ్మా ఎదుర్రా. అమ్మా, నిన్ను ఎదుర్రా అంటున్నాను. అత్త ఎందుకు? నేనొస్తాను. మా అమ్మ రాకూడదా? అది కాదు, శుభకార్యానికి భర్త లేని వాళ్ళు ఎదురు రాకూడదు కదా, అది అశుభం. తారా ప్లీజ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి మా అమ్మ గురించి అలా మాట్లాడద్దు ప్లీజ్. నాకు మా అమ్మ ఎదురొస్తేనే నా లైఫ్లో ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అమ్మా రామ్మా, ఎదురు రామ్మా, ఇప్పుడు విడాకులు కూడా వస్తాయి. రా. ఏంట్రా గగన్, నువ్వు నీ భార్యకి విడాకులు ఇవ్వటానికి వెళ్తుంటే నేను ఎదురు రావాలా? అది నా కోడలు జీవితాన్ని నేనే ఎందుకు నాశనం చెయ్యాలి? నేను ఎదురు రాను, కావాలంటే నువ్వు వెళ్ళు. అమ్మా అమ్మా, చూశారు కదా, అత్తయ్య కూడా రాను అన్నారు. మీరు రండి, నేను ఎదురొస్తాను. ఇట్స్ ఓకే, అక్కర్లేదు. ఎలాగో భూమి సంతకం పెడుతుంది, వెళ్ళొస్తాను. పూరి, గగన్ విడాకులతోనే తిరిగొస్తాడు.